తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు తెలంగాణ రైతాంగం. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల రుణమాఫీని లాంఛనంగా ప్రారంభించారు. తొలి దశలో భాగంగా 1,00,000 వరకు లోన్లు కలిగిన 11.50 లక్షల మంది రైతుల అకౌంట్లలో 6,098 కోట్ల రుణమాఫీ నిధులు జమ చేశారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికను సిద్ధం చేసుకుంది. రుణభారం నుంచి విముక్తి లభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులు ఊరు వాడల్లో గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మాజీ మంత్రి హరీష్ రావుపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు ఎక్కడున్నావు, ఇంకా రాజీనామా చేయవేంటి అంటూ హరీష్ రావును రాజీనామా చేయాలి అని సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా హరీష్ రావు స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో నెరవేరిస్తే, అలాగే ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను అన్నాను, కానీ ఇలా ఓన్లీ రైతు రుణమాఫీ చేస్తేనే రాజీనామా చేస్తాను అని చెప్పలే అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అయితే దీంతో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక కొత్తగా హరీష్ రావు నుండి ఏమి ఊహిస్తాం, ఇలానే మాట్లాడుతారు, రాజీనామా చేస్తామని సవాలు విసురుతారు, కానీ ఆ సవాల్లో విసిరిన మాటలపై నిలబడలేరు. వాళ్ళు పదవులు లేనిది ఉండలేరు, పదవుల కోసం ఏమైనా చేస్తారు, కేవలం ప్రజలను ఆకట్టుకోవడానికే సవాలు విసురుతారు. ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని హరీష్ రావు చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నాడు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. అయితే రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన తర్వాత హరీష్ రావు వ్యాఖ్యలపై కూడా స్పందించారు. గతంలో రాజీనామాలు చేస్తామన్న నాయకులు ఎక్కడున్నారో, కానీ మీ రాజీనామాలు మేం కోరుకోవడం లేదు, ఇప్పటికైనా మీరు నమ్మండి, మీ బుద్ధి మార్చుకోండి, కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే తప్పకుండా చేస్తుంది అని మరోసారి నిరూపించాం, ఇప్పటికైనా మీరు గుర్తుంచుకోండి అని సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.